అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విలేకరి హత్యకు ఓ మహిళ సుఫారీ ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది. అయితే సుఫారీ బృందం మరో వ్యక్తిపై దాడి చేయడంతో బాగోతం బయటపడింది. మహిళతో సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ విడాకులు తీసుకొని పైడిరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుంది. విడాకుల విషయంలో పిఎస్లో తరచూ ఫిర్యాదు చేసేది. ఆమెకు స్థానిక విలేకరి సైతం కూడా కేసుల విషయంలో హెల్ప్ చేసేవారు. ఇదే అదునుగా ఆమె నుంచి నగదు డబ్బు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ డబ్బు బంగారం కావాలని విలేకరిని మహిళ కోరగా అందుకు అతను నిరాకరించారు. దీంతో మహిళ విలేకరిపై పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరి మధ్య వైరం పెరిగింది. మహిళా వివాహేతర సంబంధాన్ని అడ్డుపెట్టుకొని ఇద్దరి కుటుంబాల్లో విలేకరి గొడవలు సృష్టించారు. గొడవలకు కారణం విలేకరి అని భావించి మహిళ పైడిరాజు కలిసి విలేకరి అడ్డు తొలగించుకోవాలని హత్యకు పదనం పన్నారు. అలాగే ₹1,00,000 సుఫారీ ఇచ్చి విలేకరిని చంపాలని కూడా చూశారు. కానీ అడ్రస్ తారుమారు కావడంతో శ్రీనివాస్ కళ్యాణ మండపం వాచ్మెన్ పై దుండగులు దాడి చేశారు. వాచ్మెన్ భార్య పిల్లలు కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. వాచ్మెన్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టగా అసలు బండారం బయటపడింది. 5గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాచ్మెన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఇది ఒక కిరాయి హత్యాయత్నం అండి. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటాం. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని పట్టుపోయి అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఎగరబడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తన మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఈమెకి పెళ్ళయింది. ఒక వ్యక్తితో, అది పాయకరావుపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయని చెప్తూ చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది ఒక కిరాయి హత్యాయత్నం అండి. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విలేకరి హత్యకు ఓ మహిళ సుఫారీ ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది. అయితే సుఫారీ బృందం మరో వ్యక్తిపై దాడి చేయడంతో బాగోతం బయటపడింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. రైట్ దీపిక, చూసుకుంటే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు సంబంధించినటువంటి ఓ విలేకరి పైన హత్య చేసేందుకు మహిళ అయితే ఒడిగట్టిన పరిస్థితి అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిక ఇలాకాలోనే ఇలాంటి ఘటన వెలుగు చూడటం అయితే ఒక్కసారిగా విస్మయానికైతే గురి చేసిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ప్రముఖ ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి విలేకరిని హత్య చేసేందుకు, అతన్ని పూర్తిగా కూడా అంతమొందించేందుకు కొంతమంది రౌడీ మోకల్ని నియమించుకున్నటువంటి ఓ మహిళ వారికైతే సుపారీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన రాత్రి అయితే వారు ఆ విలేకరిని హత్య చేయడానికి వెళ్లారు. అయితే విలేకరి ఇంటికి వారు గుర్తుపట్టకపోవడంతో పక్క ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ పైన దాడికి తెగబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పు. ఈ నేపథ్యంలో వీరు అందించినటువంటి పోలీసులు చాలా చాకచక్యంగానే వ్యవహరించిన ప్రస్తుతం అయితే వెలుగులోని బృందాలుగా విడిపోయినట్లయితే వారిని పట్టుకునేందుకైతే పాయకరావు ప్రాంతాల్లో కూడా గాలించారు. మరోమారు గ్యాంగ్ అయితే రెచ్చిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇతన్ని పోలీసు విచారించగా అసలు విషయం అయితే బయటకు వచ్చిన
ఎక్కడికక్కడ అయితే ఈ సుపారి అటువంటి ఘటనలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మహిళతో పాటు మరో 4 వ్యక్తులను కూడా న్యాయమూర్తి తెలిసింది. అయితే